నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము గత 2 వీడియోలుగా వృషభ లగ్నానికి వివిధ భావాధిపతి దశల్లో కలిగే ఫలితాలు ప్రాథమికంగా తెలుసుకున్నాం. మేషలగ్నానికి, వృషభ లగ్నానికి. తదుపరి మిథున లగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వివిధ భావాధిపతులు లగ్నాత్తు మనకి భావాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మహర్దశలు ఏవేమి వస్తూ ఉంటాయి మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి. ఉదాహరణకి రవి నక్షత్రంలో జన్మించాము. రవి తర్వాత చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధ, కేతువు, శుక్రుడు, ఈ మహర్దశలు మనకి వస్తూ ఉంటాయి. దీని ప్రకారం మళ్ళీ మారుతూ ఉంటాయి. శుక్ర నక్షత్రంలో జన్మిస్తే కేతువు, రవి ఇట్లా మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ నక్షత్రంలో జన్మించామనే దాన్ని బట్టి మనకి మహర్దశలు వస్తూ ఉంటాయి. లగ్నాత్తు భావాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చంద్రాత్తు గోచార ఫలితాలు అనేవి మనము చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి గోచారాన్ని అనుసంధానం చేసుకుంటూ లగ్నాత్తు వచ్చిన ఆధిపత్యాలు చూసుకుంటూ మనము ఆ భావాధిపతులు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి మనము ఫలితాలు అనేవి నిర్ధారిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, రాహుకేతువులతో కలిసి ఉన్నారా, రవితో అస్తంగత్వం చెందారా, లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉన్నారా, లేదు ఎవరితో కలిసి లేరా అనేది మనము చూడాలి. చూసి మనం ఫలితం అనేది నిర్ణయించాలి. అలాగే ఈ వీడియోలో మనము మిథున లగ్నం వారికి వివిధ భావాధిపతి దశలలో వచ్చే ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ముందు మనం అన్ని వీడియోస్ లాగానే ఆధిపత్యాలు చెప్పుకుందాం. మేషము వృషభానికి చెప్పుకున్నట్టు తదుపరి ఆ ఫలితాల్లో మనం ఎలా ఉంటాయి ప్రాథమికంగా మనకి బేసిక్గా అనే విషయాన్ని తెలుసుకుందాం. మళ్ళీ తర్వాత వారు ఉన్న స్థానాన్ని బట్టి అవి హెచ్చుతగ్గులు అవటము, అసలు ఇవ్వకపోవటము, అత్యంత ఘోరమైన ఫలితాలు కూడా, అంటే దశ మొత్తం కొట్టేస్తూ ఉంటుందండి ఒక్కొక్కళ్ళకి. అది ఎంత ఇదిగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో శని అంటారు చూడండి. అలా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. చదువు ఉంటుంది, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం రాదు, చికాకులు, సమస్యలు, సరే ఇవన్నీ మళ్ళీ మనకి చాలా ఉంటాయి. ఈ దశలతో పాటుగా మన జాతకంలో మనం చూసుకున్నది పూర్వజన్మ పాపం రాహుకేతువుల నుంచి వచ్చేది. అలాగే శని భగవానుడు చెప్పేది, ఇప్పుడు వక్రించినప్పుడు గ్రహం ఉంటుంది, వక్రించినప్పుడు జన్మించావు అంటే ఆ పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నట్టే ఆ పాపం రాహుకేతువులతో. అలాగే పితృదోషాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణాలు కొన్ని, పితృ రుణం, మాతృ రుణం, గురు రుణం, ఇలాంటివన్నీ కూడా కొంత మనం ఎవరికైనా ద్రోహం చేసినట్టయితే, ఎవరి సంతానాన్నైనా మనము ఇబ్బంది పెట్టినట్టయితే, ఎవరి భార్య భర్తలను ఇబ్బంది పెట్టినట్టయితే, తల్లి తండ్రి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి దోషాలు, రుణాలుగా కూడా వెంటపడుతూ ఉంటాయి మనకి అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున లగ్నం వారికి తీసుకున్నట్టయితే లగ్న చతుర్థాధిపతి బుధుడు అయ్యాడు. ఇక్కడ శుభగ్రహానికి రావటం వల్ల ఒకంత ఫలితాలు అనేవి కూడా మిశ్రమంగానే ఉంటాయి. కేంద్రాధిపత్య దోషం వల్ల ఇక్కడ ఆ ఫలితాలు పూర్తిగా మనకి రావటం అనేది ఉండదు. ద్వితీయాధిపతి చంద్రుడు, ఇక్కడ చంద్రుడు కూడా ఈ లగ్నానికి పాపి కాబట్టి అంత శుభ ఫలితాలు ఇక్కడ ఉండవు అని చెప్పని మనము చెప్పవచ్చు. బుధుడు తర్వాత ధ్వని, రవి తృతీయాధిపతి అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా ఇది ఇబ్బందికరమైన దశే, కాస్త ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, ఇక్కడ యోగకారకుడు, ఈ లగ్నానికి పంచమాధిపతి. వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కూడా శుక్రుడికి ఒకంత ఇక్కడ పంచమాధిపత్యంతో ఇక్కడ యోగకారకుడు అవుతాడు ఈ లగ్నానికి. కాబట్టి శుక్రమహర్దశ ఈ లగ్నం వారికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే షష్ఠ లాభాధిపతి వచ్చేటప్పటికి కుజుడు, కాబట్టి ఇక్కడ ఇది ఇబ్బంది పెట్టే దశ. ఈ మహర్దశ వచ్చింది అన్నట్టయితే వీరికి అత్యంత ఇబ్బంది 7 సంవత్సరాలు. మళ్ళీ ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి చూడాలి. కారకో భావనాశాయ లాగా ఏ తృతీయంలోనో, సింహంలోనో, లేదా షష్టంలో, వృచ్చికంలో స్వక్షేత్రం కదండి, ఏమైంది కాస్త గ్రహం బలంగా ఉంది అని అనుకుంటాం. కానీ షష్టంలో పడేటప్పటికి వాడు రుణాలు, బాధలు, అప్పులు, మనం ఇచ్చిన వాడు ఇవ్వడు, మనం ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి మన మీద కూర్చుంటారు, రోగాలు, అలాగే యాక్సిడెంట్స్ అవటము, ఇటువంటివన్నీ కూడా ఏ వ్యాపారం పెట్టుకున్నా కూడా కలిసి రాకపోవటము, మనం ఎంత ప్రయత్నమైనా చేయనివ్వండి మన దగ్గర ఉన్నది అదంతా వ్యర్థమైపోవటం తప్పితే వారికి కలిసి రాదు అని చెప్పని మనం చెప్పవచ్చు. అందులో లాభాధిపత్యం సహజంగా ఇది కూడా
మంచిది కాదు. కాబట్టి 7 సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ సప్తమ దశమాధిపతి గురువు, ఇది శుభగ్రహానికి పట్టింది, ఇక్కడ కేంద్రాధిపత్యం. కాబట్టి ఇది కూడా అంత మంచిది కాదు అని చెప్పని. సప్తమాధిపతి ఎలాగో పాపి, దశమాధిపతి శుభగ్రహానికి పట్టింది కాబట్టి ఇతను కూడా మంచిది కాదు. ఈ దశలో కూడా ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి మీరు అనుకోవచ్చు, ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి కొంచెం బయటికి వెళ్ళి చదువుకోవటమో లేదా ఉద్యోగం చేసుకోవటం, ఉద్యోగపరంగా సంపాదించుకోవటం, ధనపరంగా అభివృద్ధి చెందటం ఇవన్నీ జరగచ్చు. కానీ ఈ దశలో భార్య భర్తలతో తగాదాలు, గొడవలు ఇవన్నీ రావచ్చు. అలాగే తల్లి తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు, ఎవరో ఒకళ్ళు దూరం అవ్వచ్చు, లేదా మనం ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం, భార్య భర్త అంటే భార్య పిల్లలకు, తల్లి తండ్రికి దూరంగా ఉండే అవకాశం అనేది కూడా కనబడుతుంది. అలాగే అష్టమ భాగ్యాధిపత్యం వచ్చేటప్పటికి శనికి పట్టింది. అష్టమాధిపత్యం అంత మంచిది కాదు, కానీ భాగ్యాధిపత్యం మంచిది. సో ఈ లగ్నానికి శుక్రుడు శని అత్యంత యోగకారకులు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టయితే యోగవంతంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, శని గురులు కలిసినా కూడా వీరికి పర్వాలేదు. అంటే వాళ్ళు ఉన్న బలాన్ని బట్టే అది నిర్ణయిస్తుంది ఫలితము. కొంత ఇక్కడ భాగ్యాధిపత్యం, దశమాధిపత్యం శని గురులకు వచ్చింది కాబట్టి వీరిద్దరూ కలిసి ఉన్నట్టయితే కొంత పర్వాలేదు. అలాగే ఇక్కడ చతుర్థ పంచమాధిపతులు బుధ శుక్రులు కలిసినా కూడా ఈ 2 దశలు కొంత మంచిగా ఉంటుంది, యోగిస్తాయి అని చెప్పవచ్చు. ఉదాహరణకి కన్యలో కలిశారనుకోండి, ఇక్కడ పంచమాధిపతి బలహీనపడ్డాడు, ఇబ్బంది ఉంటుంది. అలాగే పోనీ వెళ్ళి మీనంలో కలిశాడు, శుక్రుడికి ఉచ్చక్షేత్రం అంటే బుధుడు నీచపడతాడు, అక్కడ ఆ ఫలితాలు అనేవి ఇబ్బందికరంగా ఉంటుంది. కేంద్రమే దశమానం. ఎక్కడయ్యా మరి అని అంటే ఒకంత వ్యయంలో అయినా కొంత పర్వాలేదు. పంచమంలో కలిసినా కూడా ఒకంత సంతానపరమైన సమస్యలు, ఇబ్బందులు కొంత ఇక్కడ శుభగ్రహంతో ఉన్నప్పుడు కొంత కలగకపోవచ్చు. యోగకారకుడు కూడా శుక్రుడు కొంత పర్వాలేదు తులలో ఉన్నప్పుడు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఆధిపత్యాలన్నీ మనం చూసుకున్నాము. ఇప్పుడు ఆ భావాధిపతి దశల్లో ప్రాథమికంగా ఉండే ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి మహర్ దశలో ఇక్కడ తృతీయాధిపతి దశ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మన కింద పని చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు సహకరించకపోవటం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువగా కొంతమంది చూడండి క్రీడా రంగాల్లో ఉంటారు, ఇటువంటి వారికి అభివృద్ధి ఉండటం, రాణింపు ఉండటం, ఇలాంటి గుర్తింపులు, గవర్నమెంట్ పరమైన వృత్తులు చేసే వాళ్ళకి గుర్తింపు ఉండటం ఇవన్నీ కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. మళ్ళీ ఒకంత ఆయన ఉన్న స్థానాన్ని బట్టి అక్కడే ఉన్నట్టయితే పర్వాలేదు, స్వక్షేత్రం సేవలు. లేదంటే కాస్త సోదరీమణుల వర్గంతో గొడవలు, తగాదాలు, చిక్కులు, గవర్నమెంట్ పరమైన సమస్యలు తీసుకెళ్ళి వాద్యాల్లో వేస్తూ ఉంటారు. కోర్టు కేసుల్లో అవి తేలవు. ఎప్పటికీ కూడా తాతల తండ్రుల ఆస్తి అనేది రాకపోగా ఈ ఉన్నది కూడా కరగబెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు అనేవి ఇక్కడ ఉంటూ ఉంటుంది. అలాగే ఎవరితోనూ అంత సఖ్యత కూడా ఉండదు అని మనము చెప్పవచ్చు. కళత్రపరమైన ఇబ్బందులు, సుఖాలు అనేవి లోపించటము, తక్కువగా ఉండటం అనేది కూడా వీరికి జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. తర్వాత చంద్రమహర్దశ, ఇది ధనాధిపతి, ధన భావాధిపతి, మనం ద్వితీయాధిపతి కదా. ఇక్కడ కుటుంబంలో కాస్త ఇబ్బందులు, చిక్కులు, మానసికమైన సమస్యలు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. తరచూ కూడా ఆలోచన సరళి మారుతూ ఉండటం, ధనార్జన కూడా అంతగా లేకపోవటము, చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి పోయి షష్టంలో వృచ్చికంలో పడ్డాడు అనుకోండి, కొంత ఒకంత ఇబ్బందే. నీచపడినప్పుడు ఇక ఫలితాలు చెప్పద్దు, వారి మాట వారే వినకుండా ఉంటుంది. వ్యయంలో అయితే కొంత పర్వాలేదు, ఉచ్చక్షేత్రం కాబట్టి చంద్రుడికి పర్వాలేదు, వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నా వెనకాడకుండా, లేదు ఎవరిని చేయిజాచి అడగకుండా. కొంతమంది చూడండి అప్పులు తేవాల్సి వస్తూ ఉంటుంది. నెలంతా గడవడానికి వారం 10 రోజులకే జీతం అయిపోయి మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు. ఇవాళంతా ఏముంది, ఒకళ్ళిద్దరు అంతే, ఒకడే పిల్లాడు లేదా ఇద్దరు, అమ్మాయో అబ్బాయో, ఎవరు ఇంటికి వచ్చేవాళ్ళు కూడా లేరు, వస్తే ఇక్కడ పలకరించేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉద్యోగాలు వచ్చినా కూడా ఎవరు ఉండరు, ఎవరి దారి మారిపోతుంటే ఎవరు వస్తారు ఇంటికి, ఎవరు రారు. ఇక్కడ మనం ఎవరిని అనటానికి లేదు, మనం చేయటానికి లేదు. ఖర్చులు కూడా అలాగే పెరిగిపోయినాయి కాబట్టి ఇద్దరూ కష్టపడాలి, సంపాదించుకోవాలి, పిల్లలు స్కూల్లో చదివించుకోవాలి, అన్నీ పెరిగిపోయినాయి ఖర్చులు కూడా. సో ఈ రకమైన ఎప్పుడూ కూడా ధనార్జన వీళ్ళకి చేస్తూ ఉన్నా కూడా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది, వచ్చినట్టు సరిపోతూ ఉంటుంది. ఆదాయం అనేది వీరికి ఎప్పుడు చూసినా ఎక్కడిదక్కడే ఉన్నట్టుగా వీరికి ఉంటూ ఉంటుంది.
తర్వాత కుజగ్రహానికి వచ్చినట్టయితే వీరికి షష్టమ లాభాధిపత్యం, ఇది అంత మంచిది కాదు. ఇందాకే అనుకున్నాం, కొంత ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు పెట్టడం, అలాగే అప్పులు ఇచ్చినట్టయితే రాకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు వాటికి ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ వెనకడుగు వేయటం. ఎంత ప్రయత్నం, ఒకటో ప్రయత్నం, రెండో ప్రయత్నం, కొంతమంది అంటూ ఉంటారు మేము 3-4 సార్లు చేసాం, అసలు మాకు వస్తుందా రాదా చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుందా రాదా, ఈ ప్రయత్నంలో వస్తుందా, పోనీ ఆ గవర్నమెంట్లోనే ఏ రంగంలో మేము ప్రయత్నం చేసుకోవాలి, మున్సిపలా, లేకపోతే వాటరా, లేకపోతే ఇంకోట కన్స్ట్రక్షనా, ఇంకోట ఎటువంటి వాటిల్లోనే వీటిల్లో వస్తుంది అని చెప్పాలి. మనకి గ్రహం బలంగా ఉన్నప్పుడు, ఆ భావాధిపతి బలంగా ఉన్నప్పుడు, లగ్నానికి శుభగం అయినప్పుడు ఆ ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి అవి మనకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు రుణాలకు వెళ్ళినా కూడా ఎవరు ఇవ్వరు, ఎంత కష్టం ఇబ్బంది వచ్చినా కూడా చేయి చాచి అడిగారంటే ఎవరెవరు, ఏం పెడతావు, ఎందుకు పెడతావు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఎవరు కూడా ఎవరుగా, బ్యాంక్ వెళ్ళినా కూడా ఎవరుగా, మనకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే అడుగుతారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయినా ఎలా ఇస్తావు, ఎందుకు నీకు ఖర్చు అని చెప్పని అడుగుతాడు. మనకి సహజంగా అడిగినప్పుడు మనకు కోపంగానే ఉంటుంది, కానీ అది మరి వాళ్ళకి ఇవ్వాలి కదా తీసుకున్నప్పుడు. లేదంటే వాళ్ళ ఇంట్లో కుక్కగా అయినా పుట్టి వచ్చే జన్మలో నువ్వు తీర్చుకోవాల్సి వస్తుంది ఆ రుణం. మనం అనుకుంటూ ఉంటాం, ఎవరింటో అయినా సరే 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు పడి తింటున్నాం అంటే అది మనం ఎప్పుడప్పుడు రుణం వాళ్ళకి తీర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలా చేయకూడదు. కాబట్టి రుణాలు, ఆరోగ్యము, ఇవంతా శత్రుబాధ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాకపోతే కొంత ఈ కుజుడు ఆ షష్టమంలో లేకపోవటమో, లేదంటే ఇక్కడ మేషం వచ్చింది చూడండి, ఉచ్చం, అది మంచిదే. కొంత ఇక్కడ షష్టంలో ఉంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కారకో భావనాశాయాన్ని తృతీయానికి షష్టానికి, ఏది సింహంలో ఉన్నా కూడా. ఒకంత మకరంలో ఉన్నట్టయితే ఇవి కొంత తగ్గటము, అనుకూలంగా దొరకటము, మనకి సమయానికి ఎవరో ఒకళ్ళు ఇవ్వటము, మనము మళ్ళీ చేయటము, ఇవన్నీ జరుగుతాయి. వచ్చినా కూడా రోగాలు కొంత తగ్గటము, ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఫలితాలు అనేవి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మనం తీసుకున్నట్టయితే బుధుడు ఇక్కడ లగ్న చతుర్థాధిపతి, ఇందాక చెప్పుకున్నాం మనం. కాబట్టి కొంత ఇవి చూసినట్టయితే దేహ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో అన్నీ కూడా సమకూర్చుకోవటము, మంచి ఇల్లు, బుధదశ వచ్చింది అని అంటే 17 సంవత్సరాలు, లగ్నాధిపతి చతుర్థాధిపతి. ఒకంత కేంద్రాధిపతి దోషం వల్ల ఇది మనకి ఫలితం కొంచెం తగ్గినప్పటికీ పర్వాలేదు, సుఖప్రదమైన జీవితమే మనం గడుపుతాము. వాహనాలు, ఇళ్ళు, ఇవన్నీ ఏర్పడటం అనేది జరుగుతుంది. వ్యాపారంలో కూడా రాణిస్తారు. మంచి విద్య చిన్నప్పుడే వచ్చిందనుకోండి, మంచి విద్యతో వీళ్ళు రాణిస్తారు, ముందుకు వెళతారు. అలాగే కొంత అకౌంటింగ్ రంగంలో వీళ్ళు వెళ్తారు. మళ్ళీ వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి ఈ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కొంతమంది సిఏ చేయటం, ఐసిడబ్ల్యూ సిఏలు ఇలా ఉంటూ ఉంటారు. ఇలా ఆ రంగాల్లో వెళ్ళటం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా వీరికి ధనప్రాప్తి, విద్యాప్రాప్తి, భోజన సౌఖ్యం అంతా కూడా ఈ దశలో బాగుంటుంది. బుధుడు ఒక్కడే ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడండి. మనం చాలాసార్లు చెప్పుకున్నదే అందరికీ తెలిసిందే. అలాగే పాపగ్రహంతో కలిసి ఉంటే పాప ఫలితాలు, శుభగ్రహంతో కలిసి ఉంటే శుభ ఫలితాలు, రాహుకేతువులతో రవితో అస్తంగత్వం చెందినప్పుడు కొంత ఫలితాలు అనేవి తగ్గటము లేదా వ్యతిరేకము అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత గురువు దగ్గరికి వచ్చాం మనం. సప్తమ రాజ్యాధిపతి, దశమాధిపతి భావం, శుభగ్రహం. ఇక్కడ కూడా కేంద్రాధిపత్య దోషం. ఈ రెండిటికి, మిథున కన్యలకు, ధనుర్మీనాలకు ఈ ఇబ్బంది అనేది ఎప్పుడూ వస్తుంది. ఈ లగ్నాలకు, ఈ రాశుల వారికి ఈ ఆధిపత్యాల వల్ల ఈ శుభ ఫలితాలు అనేవి కొంత తగ్గుతాయి. కేంద్రాధిపత్యము శుభగ్రహానికి రావటం అనేది మంచిది కాదు. శుభగ్రహాలు కేంద్రాల్లో ఉండటం అనేది మంచిది. పాపగ్రహానికి ఆధిపత్యం రావాలి, పాపగ్రహం అనేది ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మనకి ఫలితాలు నిర్ధారణలో ఋషులు, మహర్షులు ఎన్ని చెప్పారు అంటే అన్నీ కూడా అసలు ఒకదానికొకటి మనం అసలు చూసుకుంటూ ఉంటే మనకే ఒక ఆనందం వస్తుంది. మనం ఇప్పుడు చెప్తాము, ఒకళ్ళకి 10 మందికి చెప్పామండి, 10 మందికి చెప్పినప్పుడు మనకి 10 మంది మనకి అవ్వదు. వాడి పాపపుణ్యమో, లేకపోతే మనం ఆ చాటు చూసిన ఫలితమో, మన కన్ను కప్పేయటమో, లేదా ఏది జరిగిందో ఒక 7-8 మందికి కరెక్ట్ అవుతుంది. వాళ్ళు మనకి చెప్పి పలానా పని అయింది, పలానా జరిగింది అన్నప్పుడు ఆ ఆనందం అనేది అది అనిర్వచనమైనది. అది మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే శాస్త్రం అనేది అంత గట్టిగా మనకి చెప్పబడింది. ప్రతి విషయము కూడా దాన్ని మనం పట్టుకోవాలి. కరెక్ట్గా ఆ లగ్నము
ఆ భావం, ఆ గ్రహము, అలాగే వాళ్ళు ఇచ్చే కారకత్వాలు, భావాధిపతి, రాశ్యాధిపతి, గ్రహాధిపతి, ఈ అన్ని కారకత్వాల సమ్మేళనమే మనము ఫలితం. అలాగే గోచారం, ఈ గోచారాన్ని కూడా విస్మరించకూడదు, అది కూడా మనకి కలిపి ఫలితం. దాన్ని బట్టి మీకు 100% ఫలితం అనేది వస్తుంది. సరే, 100% ఇది శాపం మనం ఏం చెప్పలేము, జ్యోతిష్యానికి ఉన్నది కాబట్టి 80-90% యాక్యురసీ అనేది వస్తుంది. తర్వాత మన పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, గురువు దగ్గర నేర్చుకున్న విద్య కానివ్వండి, అది తర్వాత ఏదో ఒక ఉపాసన, అమ్మవారి దయ అనేది ఉండాలి మనకి. తర్వాత గురువు గురించి ఇక్కడ వచ్చినట్టయితే సప్తమ రాజ్యాధిపతి, దశమాధిపతి కాబట్టి ఇక్కడ కేంద్రాధిపత్య దోషం వస్తుంది. ఈ దశలో కొంచెం ఇంటి నుంచి దూరంగా ఉండటం, భార్య భర్తలు దూరంగా ఉండటం, విడిపోయే అవకాశము అంటే మళ్ళీ ఇద్దరు జాతకాలు మనం పరిశీలించాలి, ఏమిటి అనేది చూడాలి. కొంత దూరంగా అంటే ఇక్కడ కొంతమంది ఉంటూ ఉంటారు, ఫారెన్లో వెళ్ళి రావటం, ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న చిత్తగా గొడవల వల్ల, మనస్పర్ధల వల్ల కూడా ఉంటాయి. ఉద్యోగంలో కూడా కొంత చికాకులు, చిక్కులు, కొంత విదేశాలకి వెళ్ళటం అనేది, ఇంట్లో కూడా ఇబ్బందులు, తల్లి తండ్రి ఆరోగ్యం అనేది కొంత ఉంటుంది. శ్మశాన దర్శనం కూడా ఇక్కడ చేయవలసి వస్తుంది, అది కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు. శుభగ్రహ దశలో ఏంటండి అంటే ఇక్కడ ఆధిపత్యం, దశమాధిపత్యం, మనం ముఖ్యంగా రాహుకేతు శని దశల్లోనే ఇది చెప్తాం మనం. ఇలాంటివి ఏదైనా కాస్త సూచిస్తోంది, ఇబ్బంది పెడుతుంది తల్లి తండ్రికి అని చెప్పని, ఇవి కూడా మనము చెప్పవచ్చు. అలాగే తీర్థయాత్రలు, శుభమూలకమైన ఖర్చులు, ఇంట్లో శుభాలు, వివాహాలు అంతా ఎప్పుడు చెడే ఉండదండి. అంతర్దశలు మారుతూ ఉంటాయి, గోచారంలో గురు ప్రభావం, శని ప్రభావం మారుతూ ఉంటాయి, రాహుకేతువులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శుభమూలకమైన ఖర్చులు, వివాహాలు, అలాగే తీర్థయాత్రలు చేయటము, ఇప్పుడు పుష్కరాలు వస్తుంటాయి, వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే తీర్థయాత్రలు కుటుంబంలో వారితో వెళ్తూ ఉంటారు, తిరుపతి ఇలాంటి క్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు. అలాగే గురువు తర్వాత శుక్రుడు ఇక్కడ తీసుకున్నట్టయితే మనము పంచమ వ్యయాధిపత్యం ఇక్కడ తీసుకుంటే మిథున లగ్నానికి వచ్చేటప్పటికి పంచమాధిపత్యం మంచిదే. ఇక్కడ శుభమూలకంగా చదువు అనేది అభివృద్ధి చెందుతుంది, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అది రావటం జరుగుతుంది, సంతానం కలుగుతుంది, వివాహాది కార్యాలు జరుగుతాయి. వ్యయాధిపత్యం వచ్చినంతే ఖర్చులు అయినప్పటికీ కూడా ఇక్కడ శుభమూలకంగానే ఉంటుంది. వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మంచిగానే జరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. శుక్రమహర్దశ అత్యంత యోగవంతంగా వీరికి ఉంటుంది. శుక్రదశ, శనిదశ ఈ రెండు కలిసినా కూడా వీరికి ఇక్కడ మనము బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. తర్వాత శని మహర్దశ అష్టమ భాగ్యాధిపతి, అష్టమాధిపతి అంత మంచిది కాదు, భాగ్యాధిపతి ఇక్కడ విశేషంగా బాగుంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ఒకంత ఇక్కడ భిన్నాభిప్రాయం ఉంది, కొంత దీని మీద ఇక్కడ శని వీరికి యోగకారకుడు కాదు అని, శుక్రుడే కొంత యోగకారకుడు, శని వల్ల కూడా ఇబ్బందులని కొంత చెప్పటం జరిగింది. కానీ ఈ శని మహర్దశలో ఫలితాలు ఇవ్వటం అనేది మనకు ఇక్కడ జరుగుతోంది. మిథున లగ్నం వారికి కూడా ఒకంత మంచిగానే ఉంటుంది. ఇప్పుడు తులలో ఉన్నారు, ఉచ్చస్థితి బాగుంటుంది, మేషంలో ఇబ్బంది పెడుతుంది, మకర కుంభాల్లో బాగుంటుంది, సింహంలో కొంత ఇబ్బంది, అట్లా క్షేత్రాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. కొన్ని సహజంగానే శని మహర్దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది. కానీ మిథున లగ్నం, వృషభ లగ్నం, అలాగే మకర కుంభ లగ్నాలు, వృషభతుల లగ్నాల వారికి కొంత పర్వాలేదు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ భాగ్యాధిపత్యం అంటే తండ్రి నుంచి అన్ని శుభాలు, అక్కడి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కానివ్వండి, వంశపారంపర్యంగా వచ్చేవి కానివ్వండి, గుళ్ళు, గోపురాలు, ఆఫీసులు, కొంతమంది కన్స్ట్రక్షను, వ్యవసాయ పరంగా అలా భూములు అవి రావటం, ఉద్యోగపరంగా, అలాగే రాజకీయ పరంగా కూడా వంశపారంపర్యంగా కొన్ని వస్తూ ఉంటాయి. వారు గతించిన తర్వాత వారి సంతానం ఆ స్థానానికి నిలబడటం, గెలవటం, ఆ పదవుల్లో రాణించటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా విన్నాము, ఇంకా చూస్తాం కూడా. తర్వాత రాహుమహర్దశ ఈయనకి చెప్పుకుంటే కొంత పర్వాలేదు, ఇక్కడ ఆధిపత్యాలు లేవు. కాకపోతే ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టే ఇక్కడ ఫలితాలు అనేవి ఉంటాయి. ఒకంత ఇది ఎప్పుడైనా సరే కొంత ఇబ్బంది పెట్టే దశే. కళత్ర సౌఖ్యం అనేది తక్కువగా ఉండటం, మనం ఎక్కువగా అంటే ఆ రాహు దశలోనే అలా ఉంటుంది. కొంత ఎక్కువగా ఆలోచించటం, ఏదైనా ఎక్కువగా కోరుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత
మనంతటా మనం నియంత్రణ చేసుకోనట్టయితే కొంత ఇబ్బంది పెట్టే దశే. అదే చిన్న వయసులో వచ్చినట్టయితే చూడండి, విద్య రాదు సరికదా, అన్య అలవాట్లకి నోచుకోవటము, జూదము, వ్యసనాల పాలవటము, అలాగే అమ్మాయిలైతే అవి మతాంతర కులాంతర వివాహాలు వెళ్ళటము, అబ్బాయిలైతే ఈ చదువు ఇవన్నీ పాడైపోవటము, జూదము, వీటి పట్ల ఆసక్తి, మద్యము, వీటి పట్ల ఆసక్తి వహించటం 20-30 సంవత్సరాల్లో వచ్చినట్టయితే చాలా ఇబ్బందులు పడతారు అని మనం చెప్పవచ్చు. వీటికి చాలా జాగ్రత్తగా పరిహారం చేసుకోవాలి. అలాగే కేతు ఇక్కడ కూడా ఏ ఆధిపత్యము లేదు, కాకపోతే ఒకంత ఇది ఇబ్బంది పెట్టే దశే. కానీ ఎక్కడ ఉన్నారు, ఏమిటి, ఏ నక్షత్రం, ఎవరితో ఉన్నారు అనేది చూసుకుని మనం కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా మనసు చంచలంగా ఉండటము, ఒక పని చేయటానికి ఇష్టం ఉండదు, పాప ఆలోచనలు ఎక్కువగా, అలాంటి పనులే చేయటానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రాహుకేతు దశలు కొంత ఇబ్బంది పెట్టే దశలుగానే మనం ఇక్కడ చెప్పవచ్చు. లగ్నాత్తు ఆధిపత్యాలను బట్టి మనం ఇక్కడ ప్రాథమికంగా చెప్పుకునే ప్రయత్నం చేశాం. అలాగే మళ్ళీ మిథున లగ్నం వారికే ఈ నవగ్రహ స్థితి మారుతూ ఉంటుంది, వారికి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి జాతకం వారిదే వ్యక్తిగత పరిశీలన చేసుకొని వారికి నడిచే మహర్దశకు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఒకంత మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.